ట్యాపింగ్ ఇష్యూలో కేసీఆర్ గారికి సిట్ నోటీసులు జారీ చేసింది. అసలు ఈ విచారణ మొత్తాన్ని ఎట్లా కూడా చూడాల్సిన అవసరం ఉంది. మనతో పాటు చాలా విషయాలు మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ అండ్ పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే. కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీస్లో 160 CRPCలో సాక్షి కింద ఆయనను పిలిచినారు కదండి. కొంత ఒక బయట కొంత కన్ఫ్యూజన్ ఉంది. సాక్షిగా పిలిచారా ఆయనని, లేకపోతే ఆయనని ఎంక్వైరీ కోసం అని పిలిచిర్రా అనేటువంటిది ఉంది. ఒకసారి క్లారిటీ ఇస్తారా? 160 CRPC ప్రొవిజనే సాక్షిని విచారించే దానికోసం నిర్దేశించిన ప్రొవిజన్. కాబట్టి వారికి సాక్షిగానే విచారణ చేస్తామని చెప్పినారు. అయితే ఈ విచారణ చేసేదానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. 65 సంవత్సరాల వయసు భయపడిన వాళ్ళని కానివ్వండి, ఆడవాళ్ళని కానివ్వండి, మైనర్ పిల్లల్ని కానివ్వండి, వీళ్ళు ఎవరినైనా సరే విచారించాలనుకుంటే వారి ఇంటి దగ్గరే విచారించాలి, పోలీస్ స్టేషన్లకి పిలవద్దు అనేది నిబంధన. ఆ నిబంధనని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఈ నిబంధన అనేది మ్యాండేటరీ, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వైలేట్ చేయొద్దు. వైలేట్ చేస్తే ఈ హక్కును రక్షించుకునే దానికోసం కోర్టును ఆశ్రయించాలి. మ్యాజిస్ట్రేట్నైనా ఆశ్రయించవచ్చు, హైకోర్టునైనా ఆశ్రయించవచ్చు, కాన్స్టిట్యూషనల్ కోర్టు అంటారు, కాన్స్టిట్యూషనల్ కోర్టునైనా ఆశ్రయించవచ్చు అనేది సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో చెప్పినది. ఇది ఖచ్చితంగా హక్కులాగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇది డిస్క్రిషన్ లేదు. ఏదైతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఉందో వాళ్ళకి డిస్క్రిషన్ ఏం లేదు. దీంట్లో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఈ ఫెసిలిటీ. వాళ్ళు ఎక్కడైతే నివసిస్తుండ్రో అక్కడే విచారణ చేయాలి. వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ అనేది ఉందా అండి? ఇప్పుడు పోలీసులు కొత్తగా అఫిడవిట్లో ఇక్కడ నందినగర్ ఇల్లు ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇది ఒక ఫెసిలిటీ. ఇది ఇప్పుడు వాళ్ళు ఆ స్ట్రెయిన్ తీసుకోలేరు ఆ వయసుకి, కాబట్టి ఇది ఒక ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ నివసిస్తే అక్కడే విచారణ చేయాలి. కోర్టుకు పోతే వస్తుందేమో, అది దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకు అని అంటే ఇది ఫెసిలిటీ. దీంట్లో ఎక్కడైనా వాళ్ళు నివసించే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడే విచారణ చేయమని చెప్పినారు. పర్మనెంట్ హౌస్ అడ్రస్ ఉంటుంది, కరస్పాండెన్స్ అడ్రస్ ఒకటి ఉండి ఇంకొక దగ్గర ఉంటే కరస్పాండెన్స్ ఉన్న అడ్రస్లో నేను చేస్తామని అంటే అది కరెక్ట్ కాదు. అది ఈ సెక్షన్ యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని అమలు చేయాలి తప్ప లెటర్ వదిలేస్తాం, లెటరే అమలు చేస్తాం, స్పిరిట్ని వదిలేస్తామని అంటే కాదు. లెటర్ అండ్ స్పిరిట్ ఉండాలి. దేనికోసం ఈ ఫెసిలిటీ చట్టం ఇచ్చింది? ఒక సౌలభ్యాన్ని వాళ్ళకి ఇచ్చిండ్రు. ఎక్కడైతే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందో అక్కడ చేయండి. కాబట్టి తర్వాత ఇంకొకటి, అది విట్నెస్ కానివ్వండి, అంటే సాక్షి కానివ్వండి, అక్యూజ్డ్ కానివ్వండి, వాళ్ళకి డ్యూ రెస్పెక్ట్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. మీరు అక్యూజ్డ్ అన్న ప్రతి ఒక్కళ్ళు నేరస్తులు, నేరం చేసిన వాళ్ళు అనేది కోర్టు నిరూపిస్తే తప్ప, కోర్టులో ఆ నిరూపణ జరిగితే తప్ప వాళ్ళు నేరస్తులు కారు, నేరాన్ని ఎదుర్కొనే వాళ్ళే అవుతారు. దానికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది, దే ఆర్ టు బి ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్. తర్వాత వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఇంటాక్ట్గా ఉంటాయి. అక్యూజ్డ్కి ఉండే ఫండమెంటల్ రైట్స్ మామూలు సిటిజన్స్కి ఉన్న ఫండమెంటల్ రైట్స్ లాగానే ఉంటాయి. ఎక్సెప్ట్ వేర్ కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అయినప్పుడు వాళ్ళ స్వేచ్ఛను రిస్ట్రిక్ట్ చేస్తారే తప్ప వాళ్ళని హ్యూమిలియేట్ చేయమని, అవమానం చేయమని ఎక్కడ కూడా లేదు. పైపెచ్చు ఖైదీలకు, అండర్ ట్రయల్ ప్రిజనర్స్కి సంబంధించిన హక్కుల గురించి సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్తూ వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఖచ్చితంగా ఇంటాక్ట్ ఉంటాయని చెప్పినారు. కాబట్టి మర్యాద ఇవ్వడం అనేది, తర్వాత మర్యాదగా చూడడం అనేది, తర్వాత ఒత్తిడి చేయకూడదనేది, ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్. ఇవన్నీ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు. సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. తర్వాత ఇంకొక హక్కు కూడా ఉంది. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడి చేయకూడదు, తనని తానే ఇరికించుకునేటట్టుగా స్టేట్మెంట్ ఇవ్వమని అడిగే హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళ మీద విచారణలో కూర్చున్న వ్యక్తికి ఆబ్లిగేషన్ కూడా లేదు. వద్దు, నా మీద నన్ను నేను ఇరికించుకునే స్టేట్మెంట్ నేను ఇవ్వద్దు అని అనుకుంటే ఇవ్వను, నేను మౌనంగా ఉంటాను, రైట్ టు సైలెన్స్ అంటారు. అట్లా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ
తర్వాత ఇంకోటి ఏంటంటే మెజారిటీ కేసులలో 95% కేసులలో చట్టం ఏం చెప్తుందంటే నేరారోపణ ఎవరు చేస్తారో వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయాలి. రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ దెమ్, ఓనర్స్ అని అంటారు దాన్ని, వాళ్ళ మీద ఉంటుంది. నేరం ఎవరి మీద అయితే ప్రూవ్ చేసిండ్రో నేను నేరం చేయలేదని అతను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేరాన్ని ఆరోపించిన వాళ్ళు ప్రూవ్ చేయాలి. అందుకని ఇవన్నీ న్యాయ సూత్రాలన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయినాయి. ఇవన్నీ ఇవాళ ఏం కొత్తగా ఏం లేదు. దీనికి ఎవరు అతిథులు కూడా కాదు. మాకు చట్టం ఏం రాసినా లెక్కలేదు, ఎక్కడెవడున్నా కానీ వాడిని పట్టుకొని వస్తాము, ఇవన్నీ కాదు. ఎవరికైనా సరే రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాని ప్రకారం పోవాల్సింది. ఇవాళ మేము అడిగేది కూడా రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేయమని అంటున్నాం. నీకు 160లో ఏదైతే ఫెసిలిటీ సీనియర్ సిటిజన్కి క్రియేట్ చేసినారో ఆ ఫెసిలిటీ ఇంప్లిమెంట్ చేయమంటున్నాము. కేసీఆర్ గారు ఎక్కడున్నారమ్మా? కేసీఆర్ గారు ఇవాళ ఎరవలిలోనే ఉంటున్నారు కదా. అంటే మీరు కేసీఆర్ గారు సిట్కి మళ్ళీ లెటర్ రాసిన దాంట్లో కూడా నేను ఇక్కడ ఉంటున్నాను, నాకు ఏదైనా సరే ఉత్తర ప్రత్యుత్తరాలు ఏదైనా అక్కడికే చెయ్యండి అని రాసిన తర్వాత చెప్పిన తర్వాత కూడా నందినగర్కి వచ్చి నోటీసులు ఇచ్చినారు కదా. తప్పది, నిర్ద్వందంగా తప్పు. వారు నా అడ్రస్ ఇది, నేను ఇక్కడ ఉంటున్నాను అని చెప్పినారు. తర్వాత ఈ విచారణ కోసం అక్కడ ఉండట్లేదు కదా, చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వారు అక్కడే ఉంటున్నారు. అంత మునుపు ఎక్కువ సమయం అక్కడే ఉండేది. తర్వాత ఆయన నియోజకవర్గం అది, అక్కడ ఒక ఇల్లు ఉన్నది, దానికి ఒక నెంబర్ ఉన్నది, అది వారి ఇల్లు. ఇన్ఫ్యాక్ట్ మన 2 మంత్రులు అక్కడికి పోయి ఇన్వైట్ చేసినారు. తర్వాత 24 గంటలు 365 రోజులు కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రతిసారి ఫామ్ హౌస్ ఆ నుంచి రాండి అని మాట్లాడింది కదా. దానికైతే ఒక మాట, దీనికైతే ఇంకో మాటనా? ప్రభుత్వం నడిపేది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు ఇదంతా ఏదైతే వ్యవహారం నడుస్తున్నదో ఒక పద్ధతి లేకుండా, తర్వాత ఒక కాన్సన్ట్రేటెడ్గా హ్యూమిలియేట్ చేసేదానికోసము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలుస్తున్నది ఏదైతే ఉన్నదో, ఇది పోలీసులు వాళ్ళంతటి వాళ్ళు చేస్తున్నారని నేనైతే అనుకోవట్లేదు. ఇవాళ రాజకీయ పార్టీ, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ ఒత్తిడితో ఇది జరుగుతుందని భావిస్తాను. ఎందుకు అంటే ఇవాళ అన్ని రంగాలలో ఫెయిల్ అయినారు. ఏం చెప్పి ప్రభుత్వానికి వచ్చినారు? మోసం చేసి ఓట్లు తీసుకున్నారు మీరు. ఆ ఓట్లతో ప్రభుత్వంలోకి వచ్చినారు. ఎందుకు మోసం చేసినారని నేను ఎందుకు అంటున్నాను? మీరు ఏం వాగ్దానాలు చేసినారు? 420 వాగ్దానాలు చేసినారు, 420 వాగ్దానాలు చేసినారు. తర్వాత 6 గ్యారంటీలు ఇచ్చినారు. ఈ గ్యారంటీలు, వాగ్దానాలు, డిక్లరేషన్లు, అఫిడవిట్లు, తర్వాత దేవుళ్ళ మీద ప్రమాణాలు, కార్డులు, సోనియా గాంధీ సంతకంతో కార్డులు, రాహుల్ గాంధీ సంతకంతో కార్డులు, ఇవన్నీ ముందుకు తీసుకొని వచ్చి ప్రజల ముందు ఇవన్నీ చేసి వాళ్ళకి నమ్మకం కలిగించి మీరు ఏమేం చేస్తానని అన్నారు? ఈ హామీలు అమలు చేస్తామని అన్నారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామన్నారు. 100 days సూన్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు పవర్ అని రాసినారు. స్పెసిఫిక్ డిక్లరేషన్ ఇచ్చినారు. స్పెసిఫిక్ డిక్లరేషన్ ఇచ్చి నమ్మించి ఏం చేస్తున్నారు? ముందుగా ప్రామిస్ చేసినారు, నమ్మించి మీరు ఓటు తీసుకున్నారు. తర్వాత మోసం చేసే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అంతా చేసి చివరికి వాళ్ళకి ఈ వాగ్దానాలని అమలు చేయకుండా తుంగలో దొక్కినారు.